మా హస్బెండ్ సపోర్ట్ చేయరండి, ట్రూ, తనకు నచ్చదు అని చెప్తాను. నచ్చదండి. నిజంగా చెప్తున్నాను. అలా ఎప్పుడైతే నువ్వు ఇతరుల మీద ఇంప్రెషన్ అలా పెట్టుకున్నామో వాళ్ళు మన జీవితాన్ని డిక్టేట్ చేస్తారు. ఎప్పుడైతే డిక్టేట్ చేస్తారో వాళ్ళు నొప్పించడమే మన జీవితం అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు నొప్పించడం మన జీవితం అయిపోతుందో మన ఆలోచన పరిధి అయిపోతుంది, లిమిట్. మరి అలానే వదిలేసి రాలేం కదా ఇప్పుడు పేరెంట్స్ని కూడా. అబ్సల్యూట్ వదలకూడదు కూడా. నేను అదే చెప్తుంటాను ఎప్పుడు, పేరెంట్స్ని కానీ వైఫ్ హస్బెండ్ కానీ పిల్లలు కానీ వదలకూడదు. వాళ్ళ నుంచి ఏదో కావాలని ఆశతో అటాచ్ అయిపోకూడదు. చాలా సట్టల్ డిఫరెన్స్ ఇది. నేను ఇండివిజువల్గా గ్రో అవుతుంటే అందరు ఆటోమేటిక్గా బాగుపడతారు. నేను ఎప్పుడు చెప్తుంటా, నీకు ఏ కష్టాలు ఉన్నాయి ఇప్పుడు లిస్ట్ రాసుకుని ఆ కష్టాలు సాల్వ్ చేసుకునే పనిలో ఉండు. మా బాబాయ్ సపోర్ట్ చేయట్లేదు, అంకుల్ సపోర్ట్ చేయట్లేదు, నువ్వు గ్రో వర్టికల్లీ, ఎవ్రీ వన్ ఎల్స్ విల్ ఫాలో. ఓకే, నువ్వు ఎప్పుడైతే యూ డోంట్ గ్రో వర్టికల్లీ, నువ్వు ఎదగవో అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే బాగుండే, వీళ్ళు మనకు తోడుంటే బాగుండే, ఈ టైంలో ఇట్లా హెల్ప్ అయితే బాగుండే. ఎంతమంది కోవిడ్ టైంలో తెలుసా అంతా బాగున్నది కానీ సార్ కోవిడ్ వచ్చి ఆగిపోయి ఉంటాడు. కోవిడ్ అయిపోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎందుకు ఇప్పుడు చేయొచ్చుగా, రేపటితో 5 years అవుతుంది సార్. అయిపోతుంది. అయినా కూడా ఇప్పటికీ కూడా దే విల్ నాట్, అప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి అంటాడు. అది కారణం దాని మీద డిపెండ్ అయి ఉన్నాడు. సో ఏదో దాని మీద ఒక సీన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్నీ అయిపోయి మా అత్త నాతో సరిగ్గా అంటే, మా అంకుల్ నాతో కరెక్ట్గా బిహేవ్ చేస్తే, వాడు నన్ను మోసం చేశాడు కదా వాడు వచ్చి నాకు సారీ చెప్తే, ఈ టైప్లో ఒక ఆలోచన కూడా బందీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. చెప్పుంటే చేసుంటే ఒక థాట్కి ఆ రోజు ఫంక్షన్లో చైర్ ముందు నాకు వేయలేదు అంతే, ఆ ఆలోచనను పట్టుకుని వేలాడి బాధపడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు.